ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనము డే టైంలో చూసుకున్నాం కోమటి చెరువు. ఇప్పుడు నైట్ టైంలో లైట్లు అన్నీ ఆన్ అయినాయి. ఈ లైటింగ్ కోసమని ఎంతసేపు ఆగిన నేను, ఎంతసేపు వెయిట్ చేసిన నేను. ఒకసారి ఇప్పుడైతే నైట్ టైంలో ఏ విధంగా ఉందో చూసుకోండి కోమటి చెరువు. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో సిద్దిపేట నైట్ గార్డెన్స్ అయితే పెట్టలేదు. దాన్ని అయితే వీడియో నేను సపరేట్గా పెడతాను. ఎందుకంటే ఇది అది రెండు కలిపి వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుందని చెప్పేసి దాన్ని అయితే సపరేట్గా చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చూడండి. ఏది ఆఫ్ లేదు. ఓకే, ఇదైతే కోమటి చెరువుకి ఇటు సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల ఉన్న సైడ్ పార్క్ ఫ్రెండ్స్. ఇది పైనుంచి కూడా ఒక వాక్వే ఉన్నది, కింద నుంచి ఇంకో వాక్వే ఉన్నది. మనం పైనుంచే వెళ్దాం, అవసరం ఉన్నప్పుడు కిందికి దిగుదాం. ఓకే, ఇదైతే అల్టిమేట్ ఉన్నది ఫ్రెండ్స్ ఈ వాక్వే అయితే. కింద కూర్చోవడానికి ప్లేసెస్ ఉన్నాయి. ఈ లైటింగ్ కోసమే ఇంచుమించుగా 4:30 నుంచి ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నాను నేను. లైటింగ్ చేస్తారు అని. కింద నుంచి కూడా వాక్వే ఉంది. చెప్పు మళ్ళీ అన్న ఫోన్ చేస్తే ఫోన్లో ఆడలేదు. జనాలు అయితే తక్కువే ఉన్నారు ఇప్పుడు కూడా. వస్తారేమో అని వెయిట్ చేసినాను కానీ రాలేదు. జనాలు తక్కువే ఉన్నారు చాలా. ఇదైతే మన కోమటి చెరువు ఫ్రెండ్స్. అవతల సైడ్ కూడా ఉంది. అవతల సైడ్ ది సేమ్ ఇట్లే నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఇదైతే నేను 1080pలో రికార్డ్ చేస్తున్నా, 30 fpsలో. 4K అయితే రికార్డ్ చేయట్లేదు. చూసుకోండి, డిజైన్స్ అయితే ఈ విధంగా చేసినారు మంచిగా. డే టైంది ఉంది, నైట్ టైంది ఉంది. రెండు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఎర్ర టెండలో రికార్డ్ చేసింది ఉంది, మంచిగా ఇప్పుడు కూల్ వెదర్లో రికార్డ్ చేస్తుంది కూడా ఉన్నది. దీనికోసమే 2.5 hours ఆగినాయి. కింద ఇది కలర్ వేసిర్రు, కింద ఇది రెడ్ కలర్, ఇది కలర్ ప్లస్ దానికి మళ్ళీ వైట్. మరి కింద ఉన్నది తారా లేకపోతే ఓకే రోడ్డే తార్ రోడ్డే. చాలా తక్కువ ఉన్నారు జనాలు, పెద్దగా అయితే ఎవ్వరు లేరు. బహుశా రేపు వస్తుండొచ్చు, రేపు సండే కదా, రేపు వస్తుండొచ్చు మేబీ. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఎట్లా డౌన్ ఉంది ముందర. డౌన్ కంటే మనం ఇక్కడ నుంచి దూకి పిల్లలు రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది కింద నుంచి అక్కడ డౌన్ ఉంది, లోపలికి తీసుకెళ్ళినారు. ఇందాక చూసుకున్నాం కదా డే టైంలో పిల్లలు ఆడుకునే ప్లేస్. ఇది కింద అయితే పిల్లలు కింద పడ్డా కూడా దెబ్బ తాకకుండా వేసి పెట్టినారు. ఇదైతే 6 to 9 వరకు ఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్. 9 కాగానే క్లోజ్ చేసేస్తారట, ఆటోమేటిక్గా లైట్లు బంద్ చేసేస్తారట. అక్కడైతే మనకు పింక్ కలర్లో బ్రిడ్జ్ కనపడుతుంది, చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా 9 కాగానే లైట్స్ అన్ని బంద్ చేసేస్తారంట. 9 వరకే ఈ పార్క్ ఓపెన్ అంట, 9 తర్వాత క్లోజ్. మళ్ళీ పైనకి వెళ్ళడానికి ట్రై చేద్దాం.
ఎందుకంటే పైనుంచి వెళ్తే కింద వాక్వే కూడా కనబడుతుంది కదా, కిందిది కూడా. అందుకే మళ్ళీ పైనకే వెళ్దాం. ఇక్కడ ఉందా చాయిస్? లేదు, ముందరుంది. ముందర నుంచి వెళ్దాం. చూడ్డానికైతే మంచి కూల్ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, చాలా కూల్గా ఉంది ప్లేస్ అంతా, ప్రశాంతంగా ఉంది. కానీ డే టైంలో వస్తేనే కొంచెం ఇబ్బంది, అంటే మనకేం ఇబ్బంది కాదు, మనం ఇంకోరిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది డే టైంలో వస్తే. నైట్ టైం అయితే ఇక ఫ్యామిలీతో పాటు రావచ్చు కాబట్టి ఏం కాదు, చాలామంది ఫ్యామిలీసే వస్తారు కాబట్టి. ఇక్కడ మన కేబుల్ బ్రిడ్జ్కి కనబడుతుందా? లేదు, లైటింగ్స్ వచ్చిపోతూ ఉన్నాయి. అది కూడా మనం దగ్గర నుంచి చూసుకుంటాం, ఇప్పుడు టెన్షన్ ఏం లేదు, దగ్గర నుంచి అయితే చూసుకుంటాం మనం. ఇంకా మనం పైనుంచి అయితే వెళ్దాం, కింద నుంచి కాదు పైనుంచి వెళ్దాం. సేమ్ స్తంభాలు టూ సైడ్, సేమ్ మళ్ళీ పైనుంచి వచ్చేసాం. చూడ్డానికైతే కూల్ వాతావరణం ఉంది ఫ్రెండ్స్, ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇంకా జనాలు అయితే రాలేదు, వస్తారేమో బహుశా, కానీ ఇప్పటివరకైతే రాలేదు. ఇంకా 9 వరకేనంట ఓపెన్. నేను మొత్తం 9 వరకు లోపే కవర్ చేసుకోవాలి కాబట్టి ముందే బయలుదేరినా నేను. వచ్చినంత మంది అయితే చాలు, కానీ వాతావరణం అయితే కూల్గానే వస్తుంది కదా. ఇంకా జనం కోసం అయితే వెయిట్ చేయలేము కదా చాలాసేపు, అందుకని లైట్లు వెళ్ళిన కొద్దిగా మన షాడో కూడా వెళ్తుంది ముందరికి వెనక్కి. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఇందాక వచ్చేప్పుడు ఎండలో ఏ విధంగా ఉండేనో ఇప్పుడైతే లైటింగ్తో ఎట్లా మెరిసిపోతుంది చూడండి. లైటింగ్తో భలే మెరుస్తుంది ఇది, లైటింగ్తో చాలా మెరుస్తుంది ఇది. ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నారు ఎవరో. లైటింగ్ అయితే చూసుకోవచ్చు పైన ఎంత సూపర్ ఉందో. ఫ్రెండ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ దిగుకుంటూ. ఇక్కడ కూడా డౌన్ ఉంది, కింద నుంచి వెళ్దాం. డౌన్ ఉంది ఇక్కడ, మళ్ళీ సేమ్ కింద నుంచి వెళ్దాం. ఓకే, కొంచెం బ్యాక్ సైడ్ లెగ్ చూసుకోవచ్చు. పైనుంచి వెళ్దాం. ఓకే, డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఫ్రెండ్స్. ఇంకా చీకటి అవుతూనే ఉంది, మనం వెళ్తున్నప్పుడు బయలుదేరినాం, చీకటి అయిపోతుంది ఆల్రెడీ.
ఓకే 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 అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఓకే, ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్ సైడ్ పార్కు, వెనక సైడ్ అయితే ఎగ్జిబిషన్ టైప్ ఉంది ఇది ఏదో. మరి దానికి సపరేట్ ఎంట్రీయా లేకపోతే ఎంట్రీ అయినా సరే చూపించడం కోసం ఎందుకైనా రెడీ, దేనికైనా రెడీ. ఎగ్జిట్ వరకు అయితే వచ్చేసినాం. ఇక్కడే ఉన్నాడు తను, ఎవరు ఏదో వర్డ్ ఉంది కదా, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని, రవియో ఏదో పేరు చెప్పిండు, బహుశా తన నేమ్ రవియో ఏదో చెప్పిండు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసినాం. మనం ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసినాం. హలో, ఇక్కడే ఉన్నావా ఇంకా? హలో, నీ పేరేందో కనుక్కోలేము. ఏం పేరు? వెంకట్. ఓహో, వెంకీ గుర్తుపట్టిరేనని. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అంట. నీ గురించి అక్కడ చెప్తున్నారు లాస్ట్లో చెప్తున్నారు. యూట్యూబ్ చూస్తావు కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. సూర్య వ్లాగ్స్ అండ్ వాక్ టూర్స్ అని వస్తుంది, ఇది కూడా పెడతా. అందులో పెట్టనా వద్దా? అదే అంటున్నా. హాయ్ నమస్తే, నేను మీ సిద్దిపేట మోడల్ని. రూబీ నెక్లెస్ అంటే, రూబీ అంటే డార్క్ రెడ్ కలర్, థీమ్ అంతా మనకు రెడ్ కలర్లో ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఉంది, నడకకి చాలా సౌకర్యం. విజిట్ చేయండి రూబీ నెక్లెస్ సిద్దిపేట. ఓకే బాయ్. ఇటు వెళ్ళొచ్చా మళ్ళీ సపరేట్ విజిట్? అది లైట్ వెళ్ళొచ్చు కదా. ఓకే, మళ్ళీ టికెట్ అట లైట్ షోకి దిగా. మనం ఇటు సైడ్ అయితే బ్రిడ్జ్ పైకి వెళ్తాం. నెక్స్ట్ బాయ్ వెంకట్, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బ్రిడ్జ్కి అయితే వెళ్దాం. అయితే మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కబోతున్నాం మనం, చూసుకోవచ్చు. బ్రిడ్జ్ అయితే దుబాయ్లో మనకి అంత సూపర్ కాస్ట్ ఇంగ్లీష్ ఉండదు కానీ క్వాలిటీ అయితే బాగుంది. ఏం కనబడట్లేదు కదా, ఫ్లాష్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, ఇప్పుడు ఏమైనా కనబడుతుందా? ఇప్పుడు కూడా ఏం కనబడట్లేదు. బ్రిడ్జ్ చూసారు కదా, లైటింగ్ అయితే ఉండేనట్టుంది, మొత్తం పోయింది. కేబుల్ బ్రిడ్జ్ లైట్ ఉండేనట్టుంది కానీ మొత్తం పోయింది. కానీ బ్రిడ్జ్కి అయితే ఏం లైట్స్ లేవు, సరిగా పోయినట్టున్నాయి. బహుశా కింద నుంచి బోట్ వెళ్తుంది, కనబడుతుందో లేదో. ఓకే,
ఇక్కడ నుంచి అయితే మనుషుల ముఖాలు అయితే పడుతుండొచ్చు మేబీ. ఇక్కడైతే టెంపుల్ ఉంది. ఏదో విషయం చెప్తాడు డే టైంలో అయితే. డే టైంలో మనమైతే ఆ సైడ్ పార్క్ నుంచి ఈ సైడ్కి వచ్చినాం. ఆ లేక్ అవతల కనిపిస్తుంది కదా పార్క్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం మనం. రెస్ట్ తీసుకోవడానికి లవ్
సిద్దిపేట్ లవ్ SDPT. ఓకే, అక్కడ వరకే జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్కి అయితే ఎవరు రాలేదు. ఇంకా ఇవైతే వాష్రూమ్స్ ఉన్నాయి లోపల, ఇంటీరియర్స్. ఇక్కడ లోపల పంపు వస్తుంది కానీ అక్కడ లైటింగ్ ఏం లేదు. ఇక్కడ నుంచి అంతా మట్టి రోడే ఉంది. మళ్ళీ బహుశా లాస్ట్ వరకు అయితే ఏముండకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే జనాలు లేరు. మనం మళ్ళీ రిటర్న్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మళ్ళీ అక్కడ సైడ్ నుంచి ఇంకా మొత్తం ఇంచుమించుగా కంప్లీట్గా కవర్ చేసినాము. కవర్ చేయడానికి అయితే ఏం లేదు ఇక్కడ. ఇదైతే ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్కి అయితే వచ్చేసినాం. ఇదైతే ఎగ్జిట్. పార్క్ చూస్తాం కదా, ఒకసారి చూసుకోవచ్చు మీరు. వాటర్ అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. మళ్ళీ బట్టలు ఎక్కడ వేసుకుంటారు ఈ పిల్లలు? ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇదే మొత్తానికి కోమటి చెరువు. మొత్తంగా కంప్లీట్గా క్లియర్గా మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేసిన. ఇంకేదైనా మిస్ అయి ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దాం. ఇదైతే మనం మళ్ళీ పార్కింగ్కి వెళ్తున్నాం, బైక్ పార్కింగ్ దగ్గరికి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇవి రెండు మాత్రం పార్కింగ్ దగ్గర ఉన్నాయి. ఓకే, ఇది ఒక్కటి. ఇదంతా పార్కింగ్ నైట్ టైం.